ప్రియ దేవుని బిడ్డలారా, మనం శ్రమల కాలంలో అంటే దేవుని యొక్క శ్రమలు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు పడిన పాటలు తలంచుకుంటూ మరి లెంటు దినాలు అని కనపడుతున్నాము. ఈ దినాల్లో దేవుని మరి బిడ్డలముగా మనం చేయవలసిన 2-3 అంశాల గురించి మనం ధ్యానించుకుందాం. మొదటిగా మన క్రైస్తవుని కర్తవ్యము ఏంటంటే ప్రతి దినము సిలువనెత్తుకుని యేసును వెంబడించాలి. దీనికి సంబంధించిన వాక్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మనం చదువుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. మరియు ఆయన వారితో ఇట్లైనను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. సిలువ అంటే ఒక అడ్డ కొయ్య, మరొక నిలువు కొయ్య. దీనిపైననే యేసుక్రీస్తు మానవుల పాప పరిహారార్థం చనిపోయారు. సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచాడు. ఇది లోకమంతటికి తెలిసిన విషయమే. సిలువ అంటే దేవునికి ఇష్టమైనది, మానవునికి కష్టమైనది. అదే సిలువ. మన జీవితంలో 3 సిలువల గురించి మనం తెలుసుకోవచ్చు. ఒకటి యేసు సిలువ. ఇది ఆయన మాత్రమే మోయగలిగినది. ఇది సర్వమానవాళి పాప పరిహారార్థం ఆయన చేసిన త్యాగము. ఆయన సిలువను ఆయనే మోయగలడు. మనము ఎవరము మోయలేము. మోయాలని ప్రయత్నించినా అది సాధ్యపడంది. ఎందుకంటే అది త్యాగంతో కూడుకున్నది. సిలువలో యేసుక్రీస్తు చేసిన త్యాగం మహా గొప్పది. దీనినే మనం సిలువ యాగం, సిలువ యజ్ఞం అని పిలుస్తాం. సిలువ అంటే మరణానికి చిహ్నం. పూర్వం రోమా ప్రభుత్వం మరణశిక్ష అమలు జరిపే విధానం ఇది. సిలువ అంటే బాధలు, కించపరిచే విషయాలు, విషమ పరీక్షలు అనుభవించేందుకు మనసు కలిగి ఉండడం. ఎందుకంటే దావీదు భక్తుడు కూడా ఏమన్నాడంటే, శ్రమనంది ఉండుట నాకు మేలాయను అన్నాడు. ఈ సిలువ శ్రమలు మనం ధ్యానించుకున్నప్పుడు యేసు ప్రభువులో ఉన్న విధేయతను, ఆయన తండ్రికి ఎలాగ తను తాను లోబర్చుకున్నాడో ఆ విధేయతను మనకు చూపిస్తూ ఉంటది. ఆయన సహనాన్ని మనకు చూపిస్తూ ఉంటది. ఆయన ఓర్పును మనకు చూపిస్తూ ఉంటది. ఆయన క్షమాగుణాన్ని మరి సిలువ మనకి గుర్తు చేస్తూ ఉంటది. అందుకనే క్రైస్తవ జీవితానికి సిలువ లేనిదే విలువ లేదు. సిలువ ద్వారా ఆయనను నమ్మిన బిడ్డలకు విలువ లభిస్తుంది. యేసుక్రీస్తు సిలువలో చేసిన త్యాగం నాటికి మరి నేటికి ఎప్పటికీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని తలపోసుకుంటూ ఉంటున్నాం. సిలువలో యేసుక్రీస్తు త్యాగం చేసినట్లే మనం కూడా క్రైస్తవ జీవితంలో మరి ఆయన సేవ కొరకు మనం కూడా త్యాగం చేయవలసి ఉన్నది. దెర్ ఈజ్ నో క్రౌన్ వితౌట్ క్రాస్ అని కొంతమంది వచిస్తూ ఉంటారు. అలాగే లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనంలో కూడా యేసుక్రీస్తు తన శిష్యులతో ఇలా అన్నారు, ఎవరైనా సరే నా వెంట రావాలనుకుంటే తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను అనుసరించాలి. మనిషి తనను హెచ్చించుకోవడం, తను తాను గుర్తించి గొప్పగా ప్రవర్తించడం మొదలైన వాటిని బోధించే అన్ని వేదాంతాలకు ఇది వ్యతిరేకం.